వెల్కమ్ టు ఏపీటీఎస్ 5 న్యూస్. కన్నుల పండుగగా గురు సుబ్బారుడ రథోత్సవం. మండల కేంద్రమైన కోసిగిలోని స్థానిక రంగప్ప గుట్ట వద్ద వెలిసిన గురు సుబ్బారుడ రథోత్సవం ఆదివారం అశేష జనవాహిని మధ్య కన్నుల పండుగగా జరిగింది. ఆలయ కార్యదర్శులు మఠం చంద్రప్ప, బొంబాయి దయ ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో స్వామివారికి ఉదయం నుంచి ఫల పుష్ప అలంకరణ వంటి ప్రత్యేక పూజలు చేశారు. 62వ రథోత్సవాన్ని పురస్కరించుకుని స్వామివారిని దర్శించుకోవడానికి వివిధ గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చారు. వేకువజాము నుంచి మల్లికార్జున స్వామివారికి, గురు సుబ్బారుడ స్వామివారికి జలాభిషేకం, పంచామృతశేకం, ఫల పుష్ప అలంకరణ, వెండి కవచ అలంకరణ, ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం ఆలయం నుంచి పెండెకల్లు ఆంజనేయ స్వామి దేవాలయం వరకు పల్లకి ఉత్సవం నిర్వహించి ఉత్సవ మూర్తి వేళ తాళాలతో డప్పు వాయిద్యాలతో ఊరేగించారు. అనంతరం రథోత్సవం లాగుతారు. రథోత్సవం తర్వాత భవిష్యవాణి భక్తులకు వినిపిస్తారు. ఆలయ ప్రాంగణంలో గురు పూజ మరియు అన్నదాన కార్యక్రమం చేశారు. స్వామి వాళ్లను టీడీపీ మరియు వైసీపీ నాయకులు దర్శించుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ చంద్రమోహన్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. Okay.